ఇప్పుడు అదే చిన్న బాబు వాళ్ళ తల్లి దగ్గర ఉంటే బ్రతికేవాడు కదా. హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక తల్లిగా నా ఆలోచన ఎలా ఉండిద్ది అని నేను బయటకు వెళ్తున్నప్పుడు ఎదుర్కొనే ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు ఎలా ఆలోచిస్తారు అని చెప్పి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నేను మా పిల్లల్ని తీసుకొని బయటకు ఎక్కడికైనా వెళ్ళాను అంటే మా పెద్ద పాపను చూసి ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదా అని అడుగుతున్నారు. మా పెద్ద పాపకి ఇప్పుడు ఏజ్ ఎంత అండి? 2.5 years. ఈ డిసెంబర్కి 3 years వస్తుంది. అంటే 2 years 7 months అలా ఉన్నాయి అంతే. ఇప్పుడు మా పెద్ద పాపను వచ్చేసి ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదా అనేసి అడుగుతుంది. ఇంకా లేదండి, మా పాపకి ఇప్పుడు 2.5 years కదా, నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేస్తాము అంటే అదేంటి ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలందరినీ 2 yearsకి జాయిన్ చేసేస్తున్నారు. జాయిన్ చేస్తేనే అలవాటు అవుతుంది అంటున్నారు. నిజం చెప్పండి, జనరేషన్లో పిల్లలు ఏజ్కి స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు. అంత ఎందుకండి, నా విషయంకే వద్దాము. నన్ను స్కూల్లో జాయిన్ చేసేసరికి 6 years 5 years వచ్చేసాయి. 5th yearలో నేను స్కూల్కి వెళ్ళాను. అప్పుడే మనకి ఏది తెలిసే ఏజ్ కాదు. 5th yearలోనే మనకు అంతగా ఏం తెలీదు. అలాంటిది 2 years 3 years ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి బ్యాగులతోటి స్కూల్లో పాడెత్తే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఎవరైనా ఏమన్నా అన్నా మనతో చెప్పుకోవడం తెలీదు. వాళ్ళ పర్సనల్ థింగ్సే వాళ్ళు హ్యాండిల్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి క్లీన్ చేసుకోవడం వస్తుందా? రాదు. ఆకలి వేసింది అనుకోండి, ఎలా తినాలో కూడా వాళ్ళకి తెలియని ఏజ్ అది. అక్కడ మనం స్కూల్ వాళ్ళని నమ్మేసి ఇంత చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో పాడేస్తే ఎలా చెప్పండి? ఇంకా ఇప్పుడు స్కూల్లోనే వేస్తేనే అలవాటు అవుతుంది అంటారా? అసలు మనం ఎప్పటి నుండి స్కూల్లో పంపిస్తే అప్పటి నుంచే వాళ్ళకి అలవాటు అవుతుంది అని నా ఒపీనియన్. అండ్ రీసెంట్గానే నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూశాను. స్కూల్కి పంపించారంట 3 years బాబు. అయితే ఫుడ్ తిన్నప్పుడు వాడికి చెప్పుకోవడం రాక గొంతు దగ్గర అడ్డం పడిపోయి చనిపోయారంట బాబు. అదే సిచ్యువేషన్లో ఆ టీచర్ అనే వాళ్ళు కొంచెము ఫాస్ట్గా రియాక్ట్ అయినా ఏం చేయాలో తెలుసున్నా కూడా బాబు బతికేవాడు. ఇప్పుడు అదే బాబుని స్కూల్కి పంపించకుండా పేరెంట్స్ ఇంటి దగ్గరే ఉంచుకొని ఉంటే ఆ బాబుకి ఆ మదర్ వెంటనే రియాక్ట్ అయ్యేది కదా. చేయి పెట్టి తీయడం కానీ, వెంటనే తల మీద కొట్టడం కానీ, వాటర్ పట్టడం కానీ ఏదైనా మదర్ చేసి ఉండేది. అదే ఇప్పుడు స్కూల్కి పంపించడం వల్ల వాళ్ళకి తెలియకపోవడం వల్ల అలా చేయలేకపోవడం వల్ల చూడండి బాబు చనిపోయారు. నేను అదే చెప్తున్నాను, ఈ స్టేజ్లో పిల్లల్ని స్కూల్కి పంపించాము అంటే వాళ్ళకి ఏం జరిగిందో చెప్పడం రాదు, ప్రాపర్గా ఫుడ్ తినడం రాదు. ఇప్పుడు వాళ్ళు చదివినా కూడా వాళ్ళకి ఏ పెద్ద IAS IPS ఆఫీసర్లు ఆ ఏజ్లో అయితే అయిపోలేరు కదా. ఇప్పుడు వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఏదైతే 4 years వరకు వాళ్ళ లైఫ్ ఉంటుందో అది మనతో ఫ్యామిలీతో గడిపేది, మంచి చెడ్డలు నేర్చుకునే ఏజ్. ఒక బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే అది ఇంకా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. నానమ్మ తాతయ్యల ప్రేమ అవన్నీ కూడా తెలిసి పిల్లలు మంచి ఎన్వైరన్మెంట్లో పెరిగి గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు. అండ్ మెయిన్ థింగ్, నేను ఎలా ఆలోచిస్తాను అంటే పిల్లల విషయంలో, నేను డిగ్రీ చదువుకున్నాను. నా పిల్లలకి టీచ్ చేయగలిగే అంత నాలెడ్జ్ అయితే నాకు ఉంది. సో మా పిల్ల ఇంటి దగ్గర ఉన్నా కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 2.5 years నేను ABCDs కానీ, రైమ్స్ కానీ, లేదు అంటే 1-2s కానీ ఇవన్నీ కూడా నేను మా పాపకి నేర్పించుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళి అడిషనల్గా నేర్చుకునేవి ఏమీ ఉండవు. దానికోసం నేను వాళ్ళకి ఒక 30,000 40,000 ఇవ్వాలి. అండ్ పిల్లలు అంత సెక్యూర్గా కూడా మనకు అందుకనేసి నేను మా పాపని నా దగ్గరే 3 years 4 years వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మాత్రమే స్కూల్లో జాయిన్ చేస్తాను. అభిప్రాయం ఇలా ఉంది. మరి మీ అభిప్రాయం ఎలా ఉంది? మీరు మీ పిల్లల్ని ఏ ఏజ్లో స్కూల్లో జాయిన్ చేశారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు మా పాప చెప్పే కొన్ని రైమ్స్ నెంబర్స్ మీరు వినండి. నీకు దానిమ్మ పండు రైమ్ వచ్చా? చెప్పు. నోరూరుతున్నది. చెప్పు. తిని చూడగాని గుడ్ జాబ్. అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పన్ను తెచ్చావా? పెట్టావా? కొత్తకు వింగావా? గుడ్ జాబ్ సెవెన్వి. హై ఫైవ్. సూపర్. ఇంకా చిట్టి చిట్టి మిరియాలు.
తీసుకో. చెప్పు. ఉయ్యాలు చుట్టూ కింద పూతి కొట్టమన్న తింటి బొమ్మలలా కట్టి అకాడగట్టలు గాళ్ళు గాళ్ళ నీది టంకల పాప ఏంగిటింది. సూపర్ సమన్వి తల్లి, హై ఫై, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏమొచ్చు నీకు? జానీ జానీ ఎస్ పాప. చుక్ చుక్ బండి. ఓకే, బండి వస్తుంది. ఒక దగ్గర ఉండి చెప్పమ్మా, వీడియో సరిగ్గా రావట్లేదు. బండి వస్తుంది. రూము తరగండి. ఆగి తోట ఎక్కండి. రోజు పాప ఏమా అట్టు బిడ్డ తెన్ని పిట్ట వాళ్ళు తిరిగి కవిత. వెరీ గుడ్. ఇంకా జానీ జానీ. Johnny yes papa, Yankin tunge no papa, Kallinge no papa, open momo ah ah ah. సూపర్. ఏబిసిడీలు. ఏ ఫర్ నాకు రామ్ చెప్పు. రైమ్స్. ఇంకా నీకేమొచ్చు రైమ్స్? తుప్పు బండి. చుక్ చుక్ బండి చెప్పావు కదా. తుర్రు పెట్ట తుర్రు పెట్ట. తుల్లు పెట్ట అక్కడికి వెళ్ళా పడమటింటి కాపురం చెయ్యనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్. అత్త తెత్త ఒక చీర కట్టుకున్నది. మామ చుట్ట మళ్ళీ పూలు పూవాలన్నది. కుట్టి తింటే కొట్టేనన్నది. 1 2 చెప్పు. 1 2 3 చెప్పు. ఇటు తిరిగి నీట్గా చెప్పాలి. 1 అలాగా చెప్పు. రైమ్స్ అయిపోయాయి. ఇంకా 1 2 చెప్పు. నాకు డానీ డానీ చెప్పావు కదా ఆల్రెడీ. జానీ జానీ అవన్నీ అయిపోయాయి. చీమ ఎంత చిన్నది చెప్పు. అంత తిన్నిది అలా అంత తిన్నిది అలా ఇంటికిల్లిది తాతింటికిల్లి. తప్పు చెప్తున్నావు. చీమ ఎంతో చిన్నది, పనిలో ఎంతో మిన్నది, ముందు చూపు ఉన్నది. అలాగా చెప్పు. ముళ్ళు తూటి స్టార్టింగ్ నుండి చెప్పాలి. నాన్నని స్టార్టింగ్ నుండి చెప్పు. చీమ ఎంత చిన్నది. ఏమంత తిన్నది అలా ఎంత తిన్నది ఉన్న తూటి తిన్నది కదా ఇంటికెళ్ళిది. అయ్యో. 1 2 చెప్పు సమన్వి. 1 మ్మ్. 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 2 మ్మ్. 5 మ్మ్. 7. మ్మ్. 9 తర్వాత ఏంటి? వెరీ గుడ్. 10 నెంబర్స్ వచ్చాయి నీకు. సూపర్. అన్వి, నీకు ఏబిసిడీలు A4 B4 C4 అవచ్చా? A4 B4 C4 D4 E4 E4. వెరీ గుడ్. F4 yes, very good. G4 grapes. H4 horse. I4 నీ ఫేవరెట్ కదా I4. ఇలా తింటావు I4. వెరీ గుడ్. J4 తాగుతావు కదా. K4 ఇంక నీకు J వరకే వచ్చు కదా.